హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసినోళ్ళైతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. అందరికీ రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, ఇవంతా ఎదుర్లు. ఇదిగోండి, ఇవన్నీ ఎదుర్లు. ఇదైతే ఇది వాగండి, పెద్ద వాగు నాగావళి. అయితే మనము ఈరోజు మనం గుత్తావీలు వచ్చాము. గుత్తావీలి గ్రామంకి అయితే వచ్చాము. ఈ ఎదుర్లు కొట్టాలి, ఎందుకంటే పందిరి అయితే చేయాలి కదా. పచ్చని పందిరి అయితే మా శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా వేస్తామండి. ఆ పందిరి కోసం ఒకప్పుడు మనము మర్రి చెట్టు పందిరి వేసేవాళ్ళం అండి. ఇప్పుడు మర్రి చెట్లు అయితే లేవు. అందుకని పచ్చని ఎదుర్లు కూడా మంచిదే కదా, అందుకని చెప్పేసి ఎదుర్లు అయితే మనం కొట్టడానికి అయితే ఇగోండి పెళ్ళికొడుకు తండ్రి మా మాయ గారు. హాయ్ చెప్పు. అయితే ఇతను కూడా వచ్చారు, ఇతను కూడా వాడుకుంటాము మా బావగారిని. ఇతను వీళ్ళు బాబే, అంటే మా అక్క కొడుకు అంటున్నాను కదా, వీళ్ళు బాబే, హైదరాబాదు మాయ గారిది. ఈరోజు మేము వచ్చేసి గుత్తవీలకైతే ఎదుర్లకైతే వచ్చాము. ఇక ఇతను కూడా వాడుకొని మరి ఈరోజు అయితే పని చేస్తాము. ఏంటి మాయ గారు, ఇది కొట్టేదమ్మా? ఇగోండి ఇక్కడ యాంగిల్కి అయితే కొడదాము. దగ్గర రానైనా సంతో చూపించు, పని చూపించు. అమ్మ ఎదుర్లు తలపాకు కట్టుకో, తలపాకు కట్టుకోకపోతే ఇబ్బంది, ఎందుకంటే గీరేస్తాయి చెవులకి గట్ట. మామయ్య నేను కొట్టేస్తాను, ఎదురుని కొడతాను, నువ్వేమో గీసేసే. అట్లా ఆగడానికి అవదమయ్యా, ఇక్కడే చెండిద్దామా? ఆగండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. పట్టుకోండి, అలాగా దూరం వెళ్ళైనా జాగ్రత్తగా చేయాలండి. గిరిసింది దగ్గర నాయన. చూడండి, ఎదురంటే ఇంకా దీనికి ఎదురు లేదు అన్నట్టు ఉంటుంది. ఇది ఎక్కడ కూడా లెక్క చేయదు, గీరేసింది ఆల్రెడీ స్టార్టింగ్లోనే. అయితే నేను కూడా శివుడిని అయితే ధ్యానించి అయితే నేనైతే ఈరోజు వర్క్ స్టార్ట్ చేయలేదు, మీతోనే చెప్పేసాను సదాశివుని అనేసి. తెలుసు దెబ్బలు కామనే కదండి. పట్టుకో మాయా, అటు పట్టుకుంటే ఏంటండి, చాలా పనులు అయితే ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఇంక ఈ రోజుకి దగ్గర ఉంటుంది కాబట్టి, పెళ్ళి దగ్గర పడ్డది కాబట్టి మాకు టెన్షన్ ఈ పనులన్నీ ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ అయితే డ్యూటీ అయితే కూడా సెలవు పెట్టేసాను, ఫుల్ సెలవు పెట్టేసి ఈ పనులు అయితే చేస్తున్నాను. మరి మామయ్యలు అయితే హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఊరు కట్టుబాట్లు, ఊరు విషయాలు ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మన మీదే డిపెండ్ అవుతారు కాబట్టి అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి. మాయ సెంటర్ పట్టుకోండి, సెంటర్ పట్టుకుంటే అక్కడ వేసి అన్నీ ఒక దగ్గర పప్పు పెట్టండి మాయ. అన్నయ్య కొడుకు కూడా పెద్దోడు వచ్చాడు, ఇక సంతు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ అయితే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఎదురు కర్రలకైతే నేను మామయ్య గారు, అదే మా అక్క వాళ్ళ భర్త మామయ్య గారు, నేను మరి ఈడే వచ్చామండి. మరి పనుల కాలం కాబట్టి సరిగ్గా అయితే ఎవరు రాలేదు. నాన్న ఎండు కర్ర అయినా పర్లేదురా, కొట్టిరా, అదే గట్టిగా ఉంటుంది. దూరం కంజపెట్టు, ఇరుకు కంజపెట్టినాడు ఇంటికి సేడ అంటారు. దూరం కంజపెట్టు, కర్ర పెళ్ళిపోకూడదు నాన్న. నేను పట్టుకుంటాను, ఆగురా, సపోర్ట్ చేస్తాను. అలా కాదు, అలాగే కొట్టు, పర్వాలేదు. అది అలా కొట్టు. ఓ బాగా కొట్టావరా, ఇది తీసుకెళ్ళి అటు.
అలాగ అటు తీసుకెళ్ళిపోయినా అటు కాదురా, అటు అయితే ఇబ్బంది అవుద్ది, అటు తీసుకెళ్ళిపో, అలా తీసుకెళ్ళిపో, అలా తీసుకెళ్ళి జాగ్రత్త. చూడు అయినా సంతు ఇక్కడ సెల్లీలు ఉంచు, కొంచెం కర్ర తినకుంది కదా, పని చేస్తుంది. మావి పట్టుకోండి ఇవ్వు నానా, కొట్టిసుంటి తెచ్చేద్దాం, ఏముంది, ఎక్కడ ఉంది, ఉందేటి మొత్తం ఎదురులేలండి, టేకు తోట ఎదుర్లు. ఇప్పుడు మేము కొంచెం సెల్లయించు నాన్న, సెల్లయించు అక్కడ పైన కొట్ట, అలాగొంచు, కొంచెం దూరం పెట్టు, దాన్ని సపోర్ట్ పెట్టి కట్టేవచ్చు. ఓకే, తీసుకెళ్ళి ఉంచండి అక్కడ, అవన్నీ అక్కడ ఉంచండి. రారా నేనే, ఇంకేది కొడదాము, ఇది ముద్రకుంది ఇది, అదా అది కొడదాం అయితే, నాకు అందట్లేదు. నీకు అందట్లేదా, సరే నేను కొడతాను నాన్న, సరే కత్తిరా, కత్తి ఇలాంటి పట్టుకుంటే అసలు పని పరిగెడుతుందిరా, ఆడుకోటి. దూరం వెళ్ళరా, దూరం వెళ్ళి, దూరం మామయ్య, మామయ్య రామయ్య, మాత్రం అడుగుతుంది అరే పోయి రెండు గీతలు ఇది ఇది అడ్డు పంచ పొడవగా ఉంది, ఇది బాగా పొడుగ్గా ఉంది కదా, ఇది అడ్డు పని చేస్తుంది. ఆయన మొగిలిపోతాడు, హైదరాబాద్లో ఉంటాడు కదా మామ, చెప్పమాను నువ్వు తీసుకుని వెళ్ళు, ఆ కెమెరా పోనా ఆఫ్ చేయి, తీసుకెళ్ళానా, తీసుకెళ్ళా పడవది, అన్నీ ఒక దగ్గర ఉంచుతాను రా, అన్నీ ఒక దగ్గర ఉంచితే అటు ఆర్డర్ని పిలుద్దాము. చాలా పొడవుగా ఉంది, అవన్నీ అక్కడ అయినాయినా, అక్కడే ట్రాక్టర్ పిలిస్తే వస్తుంది, అలాగే అది పదా అక్కడ మరి ఎన్ని మరొక 5-10 కర్రలు కొట్టి సరిపోదా మామ, నీళ్ళు తేవా, జాగ్రత్త, దాహం వేసేస్తుంది బాగా. ఈ టైం పెడితే లే కదా ఇంకో మామ అక్కడ ఉంచు, చూడు నీడలో ఉంచు, ఇది కొట్టింది మామ, తులుగు మరి నన్ను మోచిపోలేదు.
కొట్టు. మామయ్య ఎలాగండి మామయ్య రా. ఇది అడ్డం రాదు. లాగండి లాగండి జాగ్రత్త. తెచ్చండి. అది కొట్టి. ఈజీ పడిపోద్ది కదా ఆయన ఇది. పడిపోద్దు. అవైతే లాగలే చుట్టుపక్కల చేతులు తిరగబడిపోతాయి. మారలేసేస్తుంది ఒక పక్క. మామయ్య నీ మీద పడిపోదు లేకు. రామయ్య అదెందుకండి అది వదిలేయండి. కొట్టుకోండి. అదే మాయ అదే బలమందండి. హైదరాబాద్ చెట్టు పడతారా మీరు? తీరా తీరా. మాయతో పరిష్కారం. మాయ యాక్చువల్ అంటే మా మేనత్త కొడుకునండి ఇతను. కాకపోతే అంటే బాగా పరిష్కారాలు ఆడతాం, ఎగటాలు బాగా ఆడతాం. ఎందుకంటే మరి మాకు ఎగ్గు పగ్గు ఉండదు చిన్నప్పటి నుంచి. అందుకని సరదాగా వేసుకోంతాం అన్నమాట ఆయనకి, మా అక్క కానీ నేను కానీ. అందుకే ఆయన కూడా పౌరుషానికి రాడు ఏ ఒకటన్నా కానీ తప్పు. సరదాగా ఉంటాం మొత్తానికి ఇళ్ళల్లోన. సరిపోద్ది నాయనా, సరిపోద్దా? ఫోన్ చేసిద్దామా? 5 ఫీట్లు అది 15 ఫీట్లు కొలు. 1 2 3 సరిపోతులే. తీసిమయ్య అక్కడే. ఇది కూడా కొంచెం వేస్తున్నావు మరి అలా ఏది కొలకారు రెడ్డి పడితే పడేస్తారు మీరు. గడికి అదేనే మొత్తం కొలకాలు. 1 2 3 5 15 రా కొంచెం. 3 5 15 అతనే కొడు. 3 5 15 అక్కడ కొట్టిలా కొట్టి సరిపోద్ది. చూడు ఈ కర్ర తీసుకో. ట్రాక్టర్కి ఫోన్ చేసిద్దు నాన్న. ఫోన్ చేసి ట్రాక్టర్ వచ్చి చేసిద్దు సరిపోతలే. చాలు ఆకలి ఒకటి వేసేస్తుంది. పొద్దున్నే రావు తెలియజేస్తాను. ఫోన్ చేయొద్దు, బ్యాక్కి వెళ్ళిపో. ట్రాక్టర్ వచ్చింది లేకండి. ఇంకో ట్రాక్టర్ వస్తుంది. రే డాడీ ట్రారా. అలాగొచ్చి
జాగ్రత్త బాబు టైర్ కూడా పంచర్ కూడా చేసావు సరిపోద్ది టేజ్ డాడీతో. డాడీ ఇలా రా, అలాగండి రా, అలాగరా అలాగరా. ఇప్పుడైతే టైం అయితే ఎగ్జాక్ట్లీ 2 గంటల పైన అయిపోయిందండి, 2:10 అవుతుంది. ఇప్పుడు ఇది లోడ్ చేసి తీసుకొని వెళ్ళాలి. ఓల్డే ఓల్డే నాన్న, ఓల్డే అలాగొండి నాన్న. ఇప్పుడు కొట్టు మొదలు దాంట్లో వేసి మొదలు దాంట్లో నేనేనా మీరు పద్ధతి అలా కాదురా, అలాగైతే ఉండదురా డాడీ, ఉండదటవా అయితే ఒక పని చెయ్యు, ఇట్లనే సప్పులు పింఛన్ దిగడమా తాలు తేయాలి మీరు. ఎందుకు నేను తాలు సెంటర్లో పెట్టు, సరిపోతుంది సెంటర్లో పెట్టు. కావాలంటే మొక్కలు వేస్తాను. మేము వేస్తాం కదా, తీసుకెళ్ళరా వేసి మాకు అడ్డు అయినా పుల్లలు వేస్తాం, ఎందుకు రా దాంట్లో పెట్టిరా అవుట్ అయిపోదు. అది లోనకి చెప్తాను, లోనకి లోనకేసి మరి పుల్లలు వేస్తాం కదా. సరిపోతుంది, ఏం పర్వాలేదు డాడీ, ఇలాగయ్యో వద్దు అలాగే పర్వాలేదు, బ్యాలెన్స్ చేయడం అవుట్ అయిపోతా. జాగ్రత్త, అది దెబ్బలు తగ్గుతాయి. బాబా రా బాబా, మీదకి వచ్చి నేనే కింద అందించా రావచ్చు జాగ్రత్త జాగ్రత్త వెళ్ళికాడు. ఉండాలంటారు ఉంటుందిలేరా, ఉంటారా మన బలగం ఉంది కదా, బలగం ఉంటుంది మరి ఎందుకు అని. ఓకే లాస్ట్ అయిపోయిందా? అయితే అలా దుక్కలు 2 వేసేయండి, పొయ్యిలో సరిపోకూడదు. అదేసి మై అదేసి నేను దిగిపోతున్నా డాడీ, దిగిపోతున్నా మనిషితో అటు వేసిద్దామా, వేసి ఈ ముద్ర మీద వేసి మాయా ఈ ముద్ర మీద వేసిస్తే చూడు అలా కాదు, దీనికి వేస్తే ఇవి లేకవు, వీటి మీద బరువు ఉంటుంది మరి లేకదా అయిపోయి అయినా సంతృప్తి వచ్చిరా. పైకి కొంచెం చదురు డైలీ తీయను, నాకు తెలియదు ఇచ్చినాడు కదా, అలాగే చూడు జాగ్రత్త. ఈ ముందు నైనా ఈ ముందు ఇవి తీసి, ఈ ముందు తీసి ఆ పెద్దవి అలాగేసిలేరా, అలాగ ఉండిపోండి నాయన. మా వేయండి, ఇవి దొక్కలు వేయండి అలాగేసి. అవే కాలుతలేరా.
ఆడ కత్తిలు మర్చిపోను డాడీ అయినా అలా కత్తిలో ఉన్నాయి తెచ్చి నువ్వు కత్తిలోని బాటిల్ ఉన్నాయి తెచ్చి నైనా బాటిల్ లేకపోయినా పర్లేదు కానీ బాటిల్ పప్పులు ఇంటికాడ ఎస్ అయినా మాయ నువ్వు ఎత్తియండి నువ్వు మొదలు పక్క పట్టుకురా డాడీ ఎత్తలేవురా లేగు నువ్వు కడుపులు కూర్చోద్ది మాయా అక్కడ ఎత్తురా నువ్వు మాయ ఎత్తారు ఇక్కడ ఆ మొదలందించి అన్నయ్యకి అయినా జాగ్రత్త ఇంకొంచెం ఎత్తి డాడీ ఆ కొయ్యి తీసిరా మళ్ళీ లడ్డు ఆ కొయ్యి తీసి చూడు అడిగి పెట్టు టాట తగులుతుంది అడిగి పెట్టురా మొజ్జు ఆ మొజ్జు తీసేది ఈ మొజ్జు అగో నిలబెట్టిన మొజ్జు తీసేది తీసి వద్దునైనా ఏ ఓయిలకి తగిలితే మళ్ళీ బాధ వద్దు అలా పోన్లే దాని మీద కూర్చో పద మా నేను వచ్చేస్తా మీరు పదండి రా కత్తిచ్చి సొంతకు కత్తిచ్చి అలా అక్కడ ఆపండి రా తమ్ముడు ఇగోండి ఫుల్గా మొత్తానికైతే లోడ్ అయితే అయిపోయింది ఇగో కొంచెం దుక్కలు కూడా వేసుకున్నామండి వంటకి ఎందుకంటే మేము ఆల్రెడీ తెచ్చాం డిపోకి వెళ్ళి మా అయ్యాలు నిన్నైతే తెచ్చారు కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను నిన్న కదా మొన్న తెచ్చారు కాకపోతే సరిపోలేదు ఇది అంతా మనమే తీసాం కదా మొజ్జులు ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి అయితే మనం అయితే తీయడం అయితే జరిగిందండి మరి ఇంకెందుకు ఇంకా ఆలస్యం దయచేసి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం